నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. విజయ ఈ పేరులోనే జయం తొణికిసలాడుతుంది. తిథుల్లో ఉత్తమోత్తమ తిథిగా దశమి తిథి పేరు పొందింది. ఆ విజయ ఈ దశమి కలిస్తే ఏమవుతుంది? విజయదశమి అవుతుంది. విజయదశమి అంటే విజయ కందంబం, విజయ సమాహారం. ఇలా అన్ని కలగలుపు జయాలను కలిపి విజయాల పండుగ విజయదశమి పండుగ అని మనం కీర్తించుకుంటాం. భక్తిప్రదంగా ఈ వేడుక నిర్వహించుకుంటాం. విజయదశమి పండుగ అంటే నిన్నో మొన్నో లేక దశాబ్దాల కిందటో వచ్చింది కాదు, శత సహస్రాలు కాదు, యుగాలకు పూర్వం నుంచి వచ్చింది. ఆది యుగం, కృతయుగం నుంచి విజయదశమి నాటి విజయ పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆది యుగంలో అమ్మవారు నవదినాల పాటు భయంకర రాక్షసులతో వీరోచిత పోరాటం సాగించి మహిషాసుర మర్దనితో అసుర గుణాల పీడ వదిలించారు. ఆశ్వయుజ నవమి నాడు మహిషాసుర మర్దనం జరగ్గా అనంతరం 10వ రోజు విజయదశమి పండుగ నిర్వహించుకుంటున్నాం. క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించిన రోజు విజయదశమి. ఈ కృతయుగ విజయాలు కాగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన రోజు త్రేతాయుగ విజయదశమి. ఇక ద్వాపరంలో అజ్ఞానవాసం ముగించుకున్న పాండవులు తొలి విజయం సాధించింది ద్వాపర విజయదశమి నాడే. పాండవ మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు తీసుకుని ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించిన రోజు విజయదశమి. అన్ని యుగాల పర్వదినాల కలబోతగా మనం కలియుగంలో విజయదశమి వేడుకలను అత్యంత భక్తిప్రదంగా ఆనందోత్సాహాలతో చేసుకుంటున్నాం. విజయవాడ కనకదుర్గ, మైసూరు చాముండేశ్వరి, కలకత్తా మహంకాళి, శ్రీశైలం బ్రహ్మరాంబ, కాశీ విశాలాక్షి, అష్టాదశ పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, త్రిలింగ క్షేత్రాలు, పంచారమ క్షేత్రాల్లో ఇలా ప్రతి చోట ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రి శోభ కనిపిస్తుంది. వాడవాడలా శరన్నవరాత్రి వేడుకలు కనిపించినా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరిగే నవరాత్రి మహోత్సవాలు ప్రత్యేక స్థానంలో నిలుస్తుంటాయి. ఏడాది మైసూరు దసరా వేడుకలను తలదన్నేలా దుర్గమ్మ శరన్నవరాత్రి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. విజయదశమి నాడు పాలపిట్టను దర్శించుకుంటే క్షీరసాగర దర్శన పుణ్యఫలం దక్కినట్టని చాలా మంది భక్తులు భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పక్షిగా కీర్తింపబడుతున్న పాలపిట్టను విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ దర్శించుకుని భక్తి పారవస్యంలో తేలియాడతారు. జయాభిజయీభవ, దిగ్విజయీభవ, జయీభవ, విజయీభవ, జయం విజయం, జయ విజయం, విజయ జయం. ఇలా అంతా జయ విజయాలతో సాగే విజయాగ్ర పండుగ విజయదశమి పండుగ. చోద్యం కాకపోతే అన్ని యుగాలకు చెందిన పండుగ పర్వదినం ఎక్కడైనా ఉంటుందా అని నొసలు చుట్లించిన, మెటికలు విరిచిన, ఉంది అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఏం పండగ, ఏంటా కథ అని కుతూహలం, ఉత్సుకత అన్నీ కలగనవచ్చు. అది జయాల పండుగ, విజయాల పండుగ, విజయదశమి పండుగ. ముచ్చటగా 3 పర్వదినాల సమాహారంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిల కదంబంగా దసరా పండుగ ఉంటుంది. ఆది యుగంలో అసురగుణ సంపన్నులు, రాక్షసగణ మూకలు, దేవగణాలు సాధుజనాలపై అకారణంగా విరుచుకుపడేవి. కష్టపడితే ఫలితం ఉంటుంది, ఏ రూప కష్టానికైనా ఫలం ఉంటుంది. ఇతర తపోఫలానికి దైవగుణాలు ఇచ్చే వరాలు ఎంత ఉదారంగా ఉంటాయంటే భస్మాసుర వరాలు తారకాసుర, రావణాసుర వరాలలా ఉంటాయి. వరాలు సిగిన దైవశక్తులనే ఆ వరాలు ప్రయోగించిన దారుణాగ్రగణ్య దానవగణాలు ఎన్నో ఉన్నాయి కూడా. ఆ వరగర్విత, మదగర్విత రాక్షసుల నుండి వరాలిచ్చిన దేవదేవుళ్లే ఎన్నో కష్టాలు ఎదుర్కొని భయపడాల్సి వచ్చేది. కర్కోటకుడైన, కఠినాత్ముడైన, కఠోరుడైన, లోకాలే గడగడలాడే ఏకాగ్రతతో, స్థిర చిత్తంతో, అమిత భక్తితో తపస్సు చేస్తే ఆ దైవాలకు వరాలు ఇవ్వడం తప్పనిసరి. తపస్సు చేయడం, దైవ వరాలు పొందడం అనివార్య విషయం కావడంతో ఆ తపస్సు నుండి దానవ శ్రేష్ఠులను తప్పించడానికి
అమరేంద్రుడు, ఇతర ఇంద్ర సమాన దేవతలు రకరకాల ప్రయోగాలు చేసేవారు. ప్రళయాలు, విలయాలు సృష్టించడం, అప్సరసలతో సరస నృత్యాలు చేయించడం, ఇలా ఎన్నో విధాల ప్రయత్నించి దానవులను తపోదీక్ష నుండి తప్పించడానికి ఇంద్రాధిపతి, ఇతర పరలోక అధిపతులు విశేషంగా కృషి చేసేవారు. అయితే రాక్షసుల మనోనిబ్బర శక్తి, స్థిర చిత్తం ముందు ఆ ప్రయత్నాలేమీ ఫలించేవి కావు. రాక్షస జాతికి ఉన్న ఆ స్థిరచిత్తం, నిగ్రహ శక్తులను మంచి, మానవత్వం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు వినియోగిస్తే అసలు చెడ్డ అనే మాటకే తావు లేకుండా సర్వలోకాలు సుభిక్షంగా ఉండేవి. అసురగణాలకు అసూయ, ద్వేష ఆదిగల దుర్గుణాలన్నీ జన్మతహానే వస్తాయి. కొందరు మంచిగా మామూలుగా ఉన్నవారు పరిస్థితులు చెప్పుడు మాటలో విని తమతో తమ వంశాలను నాశనం చేసిన వారు కూడా ఉన్నారు. కంసుడు, రావణుడు తదితరులు ఉత్తమ వంశాల్లో జన్మించి కూడా అధమాధమ చర్యలకు పాల్పడి దారుణ మరణాలకు గురవడమే కాకుండా చరిత్రహీనులుగా పేరుగాంచారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి 3 పర్వదినాల సమాహారంగా ఉన్న దసహరా జరిగింది. దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాల క్రితం కాదు, యుగాల క్రితం జరిగింది. ఆదియుగం, కృతయుగంలో మహిషాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. లోకాలనే గడగడలాడేలా చేసిన తపస్సుతో బ్రహ్మ మహిషాసురునికి వరాలిచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిరణ్యకశ్యపుడు కోరినట్లుగానే తొలుత మరణం లేని వరాన్ని కోరుకున్నాడు. అది అసాధ్యమని, సాధ్యవంతమైన వరం కోరుకోమని బ్రహ్మ మహిషాసురుడికి తెలిపాడు. నారీలోకం, నారీమణులు అంటే చిన్నచూపు గల మహిషాసురుడు తనకు వనితాలోకాన్ని తప్పించి ఎవరితోనైనా జయం కలిగేలా వరం ఇవ్వమని కోరాడు. మహిళా శక్తి, ఆదిశక్తి, దుర్గాశక్తిని గుర్తించక ఆ కోరిక కోరుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అని ఆ వరం ఇచ్చేశాడు. ఇక అబలులైన స్త్రీజాతి తనను ఏం చేయగలదని విర్రవీగి లోకాలను బాధలకు గురిచేసి ఆహాకారాలు ఎత్తించసాగాడు. సాధుజనులు, దేవగణాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఒకరేమిటి అందరూ మహిషాసురుడి బాధితులే. మహిషుడి అనుచరణగణం భయంకర రాక్షసగణమే. ఏదైనా పెరుగుట విరుగుట కోసమే అనే సామెత ఉండనే ఉంది. హరిషడ్ వర్గాలు శిరస్సుకెక్కి నాట్యం చేస్తూ ఉండడంతో మహిషాసురుడు మహాభయంకరుడిగా మారి ఎవరికీ నిలువ నీడలేకుండా తరిమి కొడుతున్నాడు. అప్పుడు త్రిశక్తి స్వరూపిణిగా పార్వతీ అమ్మవారు మహారౌద్ర రూపం దాల్చి 10 దినాల పాటు 10 మంది రాక్షసులతో భీకరంగా పోరాటం చేసింది. రోజుకో రాక్షసుని సంహరించి దశహరగా నిలిచింది. ఆ దశహరాయే దసరాగా మారింది. రాత్రించెరో, రాత్రి చెరో అని రాక్షసుల పేర్లు అమరకోశంలో మనకు కనిపిస్తాయి. వెలుగులంటే కిట్టని వాళ్ళు రాత్రి బలసంపన్నులైన రాక్షసుల సంహారానికి రాత్రివేళే అమ్మవారు భయంకర రూపిణిగా మారి 9 దినాలు నిరంతరం యుద్ధం చేసి మహిషాసురుడి అనుచరణగణాలను, రాక్షసులను నేల కూల్చేసింది. మహిషాసుర సంహారానికి అమ్మ సాగించిన యుద్ధతంత్రం అంతా ఇంతా కాదని, సర్వశక్తులు వినియోగించి మహిషాసురుని వధించిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహిషాసుర వధ జరిగింది ఆదియుగం, కృతయుగంలోని అని, మహానవమి నాడు మహిషాసురుని వధించాక ఆ మరుసటి దశమి దినాన్ని దేవగణాలని విజయదశమి పండుగగా చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలోనే దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందని, విజయదశమి నాడే అని హిందూ పురాణాలు చాటి చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దుష్ట రావణాసురుణ్ణి వధించింది విజయదశమి పర్వదినం నాడే. ద్వాపరంలో పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి సమాయుత్తమైనప్పుడు కూడా విరాట్రాజు రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ మారుపేర్లతో అజ్ఞాతవాస దీక్షకు సిద్ధమయ్యారు. అప్పుడు పార్థుడు తమ ఆయుధాలను మూట మాదిరిగా కట్టి విరాటరాజ్య పొలిమేరలో జమ్మి చెట్టుపై ఉంచాడు.
అజ్ఞాతవాసం పూర్తయ్యాక జమ్మి చెట్టుపై నుండి ఆయుధాలు తీసుకున్న వెంటనే దుష్ట కౌరవులు ఉత్తర గోగ్రహణానికి తలబడి విరాట్రాజు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు. అప్పుడు విజయుడు విజృంభించి కౌరవ సేనలను ఓడించి విజయం సాధించాడు. ఆ రోజు కూడా విజయదశమి. ఇది ద్వాపరయుగ ఘట్టం. ఇలా కృత త్రేత ద్వాపర యుగాలన్నింటికీ సంబంధమున్న విజయదశమిని కలియుగంలో మనం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు మహాపర్వదినం విజయదశమిగా జరుపుకుంటున్నాం. దసరా అంటేనే సరదాలన్నీ గుర్తుకొస్తాయి. మామూలంటే అదేదో సాధారణ సరదా విషయం కాబోలు అనుకుంటాం. అయితే దసరా మామూలు అంటే సొమ్ములు వసూలు. ప్రతి సేవకుడు తన యజమానులను, ప్రతి చిరుద్యోగి పెద్ద పెద్ద సార్ల వద్ద దసరా మామూలు అడుగుతారు. ఏ విసవిసలు లేకుండా ఆ పెద్ద పెద్దలు దసరా మామూళ్లు అందిస్తారు. దశాబ్దాల క్రితం చిట్టిపొట్టి చిన్నారి విద్యార్థులు తమ గురువులతో కలిసి బళ్ల నుంచి తొలుత గుళ్లకు, ఆ తర్వాత ఇళ్లకు వెళ్లి సరదా పద్యాలు పాడి ఆనందపరుస్తారు. తమ గురువులకు మామూళ్ళివ్వమని ఆ పిల్లలు కోరేవారు. దసరాకు వస్తామని, దసరాకు ఇస్తామని విసవిసలు పడగా రేపురా మాపురా మళ్ళీ రమ్మనక అని పద్యాలు పాడేవారు. పావలా ఇస్తే పట్టేది లేదు, ₹1 ఇస్తే ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, ₹1 పుచ్చుకుంటామని ముద్దు ముద్దు పలుకులతో నాటి చిన్నారులు దసరా పాటలు పాడేవారు. కేవలం పప్పు బెల్లాల పిల్లలు తీసుకుని ఆ సొమ్ములన్నీ గురువులకు ఇచ్చేవారు. దసరా అంటేనే మనకు అన్ని సరదాలు గుర్తుకు వస్తాయి. ప్రాచీన ఆచార వ్యవహారాలు గుర్తుకు వస్తాయి. సాంప్రదాయాలు తలపునకు వస్తాయి. ఇదివరలో తెలుగు రాష్ట్రాల్లోని గ్రామసీమలు విజయదశమిని ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేవారు. రాత్రి సమయంలో భజనలు, మేళాలు, బ్యాండు మేళాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి చివరన దేదీప్యమాన వెలుగు జిలుగుల రథవేదిక మీద నుండి దేవదేవుడు దర్శనమిచ్చే ఏర్పాటు చేసేవారు. దశాబ్దాల నాటి కింద ఆనాటి రోజులలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులకు అరటి చెట్లు కట్టి పుష్పాలతో అలంకరించి ఒక బస్సు వెనుక మరో బస్సును అతి నెమ్మదిగా ట్రాముల మాదిరి నడుపుతూ పట్టణంలోని పిల్లలందరికీ ఊరంతా ఉచిత ప్రయాణం చేయించేవారు. ఇదే రీతిలో లారీ ఓనర్లు కొన్ని గంటల పాటు ఈ ఏర్పాట్లు చేసేవారు. ఇక ఆయుధ పూజలు చేయడం దసరా వేడుకలలో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కర్మాగారాల్లో, ట్రాన్స్పోర్ట్ కంపెనీలలో అన్ని చోట్ల ఆయుధ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. దశాబ్దాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో తప్ప ప్రైవేట్ అనే మాటే వినిపించేది కాదు. 1-2 ప్రైవేటు స్కూళ్లు ఉన్నా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కాల మహిమ వల్ల ఇప్పుడు కథ అడ్డం తిరిగి వారు వీరైనట్లుగా ప్రభుత్వ పాఠశాలలు నిరాదరణకు గురవుతూ ఉండగా ప్రైవేటు పాఠశాలలు రాజ్యం ఏలుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. పాఠాలు, చదువులతో పాటు దైవభక్తి, దేశభక్తిని పిల్లలకు ఉన్నత రీతిలో బోధించేవారు. ఉన్నత విలువలను నేర్పించేవారు. దసరా పండుగ వస్తే పిల్లలు ఎగిరి గంతేసేవారు. దసరా గిలకలు చేతపట్టి తరగతి గురువు ముందు నడుస్తూ ఉండగా పిల్లలు దసరా పద్యాలు పాడుతూ బళ్ల నుండి తొలుత గుళ్లకు వెళ్ళి అనంతరం గ్రామాలు, పట్టణాల్లోని ప్రజల ఇళ్లకు వెళ్ళి జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ అంటూ బాల ఆశీర్వాదాలు అందించేవారు. పిల్లలు దేవుడు చల్లనివారే, కళ్ళకపటం ఎరుగని కరుణామయులని అనుకునే ఊరి ప్రజలు ఆ దీవెనలు దైవ దీవెనలుగా స్వీకరించి పిల్లలకు బహుమతులు, ఉపాధ్యాయులకు రూకలు అందించేవారు. అర్జునుని అంబుల మాదిరి గిలకలను సంధిస్తూ చిన్నారి పొన్నారి పిల్లలు రోడ్ల మీద పుష్పాలు, పత్రాలను వెదజల్లుతూ ఇంటింటికి వెళ్లి గృహస్థులను ఆశీర్వదించేవారు. ఏదయా మీదయా మామీద లేదు, దసరాకు వస్తీమని విశ్వాసాలు పడక రేపురా మాపురా మళ్లీ రమ్మనక అంటూ ముద్దు ముద్దు పలుకులతో చిన్నారులు దసరా పద్యాలను ఆలపించేవారు. ఆ పద్యాలను ఎవరు కూర్చారో ఏమో కానీ ఎంతో ఆహ్లాదకరంగా, వీణుల విందుగా మనస్సును ఆకట్టుకునేలా ఉండేవి.
దసరా పద్యాల్లో గృహస్థులను పొగిడే విధానం సైతం గొప్పగా ఉండేది. రాజాధిరాజ, శ్రీ మహారాజా, రాజ తేజోనిధిరాజ, రాజకంఠీరవ, రాజ మార్తాండ, రాజరత్నాకర, రాజకుల తిలక, జయీభా దిగ్విజయీభవ అని చిట్టిపుట్టి చిన్నారులు బాల ఆశీర్వాదాలు అందించేవారు. పావలా ఇస్తే పట్టేది లేదు, అర్ధ రూపాయి ఇస్తే అంటేదే లేదు, ముప్పావలా ఇస్తే ముట్టేదే లేదు, హెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము అని పాటలు పాడేవారు. అలాగని ఆ సొమ్ములేవి తమ కోసం కాదు, తమ గురువులకు ఆ రోకలు ఇవ్వడానికే ఈ దసరా పాటలు పాడేవారు. ఉపాధ్యాయులకు ఎంత ఎక్కువ సొమ్ము ఇస్తే అంతకు రెట్టింపు పిల్లలు సంతోషించేవారు. అయ్యేవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని పాడేవారు. అందుకోనేమో పప్పు బెల్లాల పండుగగాను దసరాకు పేరు ఉంది. చెడుపై మంచి గెలుపు సాధారణంగా ఏ పండుగలోనైనా ఈ మాట వినిపిస్తుంది. అయితే చెడుపై మంచి సాధించిన తొలి విజయం అమ్మవారు సాధించిందే. వరగర్వంతో మదగర్వంతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ సాధు పుంగవులను, సాధు వర్తనులను, దయాగుణ సంపన్నులైన దేవగణాలను రాక్షస గణాలు ముప్పుతిప్పలు పెడుతూ నానా బాధలకు గురి చేస్తుంటే త్రిజగన్మాతల ఏకీకృత శక్తి రూపిణిగా మారి అమ్మవారు 9 రోజుల పాటు నిరంతరాయంగా దుష్ట రాక్షస గణాలతో వీర పోరాటం సాగించి 9వ నాడు మహిషాసురునితో రాక్షస సంహారాన్ని చేసి అసురగుణ నిర్మూలనలు చేస్తారు. అనంతరం దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ఆదిగాల దేవ గణాలతో పాటు సర్వగణాలు 10వ రోజు అందరూ ఆనందోత్సాహాలతో విజయదశమి పండుగ చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ పండుగనే మనం ప్రతి ఏటా వినూత్న రీతిలో నిర్వహించుకుంటున్నాం. పాత సంప్రదాయాలకు విఘాతం కలగకుండా నూతనత్వాన్ని జోడిస్తూ విజయదశమి పండుగను మనం చేసుకుంటున్నాం. శరతృతువులోని ఆశ్వయుజ మాసంలో ప్రకృతి సొబగుల మధ్య వయ్యారంగా వచ్చే విజయదశమికి దేవళాలన్నీ అవతారాల శోభతో విరాజిల్లుతాయి. అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు. ఆషాఢంలో శంకరీమాతగా దర్శనమిచ్చిన అమ్మవార్లు ఇప్పుడు రోజుకో అలంకారంలో దర్శనమిస్తారు. అసలు అమ్మవారు రాక్షస సంహారం చేసిన అనంతరం వేంచేసి వెలసిన ప్రాంతంగా పార్థుడు పరమశివుని కోసం తపస్సు చేసి మెప్పించి ఆ దివ్య అస్త్రాన్ని పొందిన ప్రదేశంగా విజయవాడ భాసిల్లుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినది పాండవ మధ్యముడైన అర్జునుడే అని బెజవాడ దుర్గమ్మ ఆలయ చరిత్ర చాటి చెబుతోంది. సెప్టెంబర్ 22 నుండి విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి శోభతో విరాజిల్లుతోంది. 11 రోజుల పాటు 11 అలంకారాలలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగే ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. ప్రతి ఏటా 10 అవతారాలే ఉండగా 10 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం వల్ల ఈ ఏడాది 11 అవతారాలు ఏర్పాటు చేశారు. రోజుకు ఒక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. తొలి రోజున బాలా త్రిపుర సుందరిగా, 23వ తేదీ 2వ రోజున గాయత్రీమాతగా దర్శనమిచ్చిన అమ్మవారు 24న అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సెప్టెంబర్ 25న కాత్యాయని దేవిగా, 26న మహాలక్ష్మీదేవిగా, 27న లలితా త్రిపుర సుందరిగా, 28న మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక దేవీ నవరాత్రుల్లో ముఖ్య పర్వదినంగా కీర్తింపబడుతున్న మూలా నక్షత్ర పర్వదినాన ఈ నెల 29వ తేదీన సరస్వతీమాత అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. ఇక 30న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు అక్టోబర్ 1న మహిషాసురమర్ధని అవతారంలో దర్శనమిచ్చారు. అలాగే అక్టోబర్ 2న విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తున్నారు. పూర్ణాహుతితో ఈ దసరా మహోత్సవాలు సంపూర్ణం కానున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు, శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ దుర్గ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాల్లో దర్శనమిచ్చారు. అక్టోబర్ 1వ తేదీన రాజరాజేశ్వరి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనము ఇస్తున్నారు. ఇక
అక్టోబర్ 2 విజయదశమి నాడు భ్రమరాంబ మాత నంది వాహనంపై నిజ అలంకారంలో దర్శనమిస్తున్నారు. పండగ అంటే దండగాని కొందరు బద్దకిష్ట వర్గాలు చెప్పినా పండుగ అంటే ఆనంద వేడుక, మహాపర్వదినం, భగవత్ ఆరాధన దినం, సుఖ సంతోషాలతో గడిపే దినం, బంధుమిత్రులతో విందు భోజనాలతో గడిపే దినం అనే దాదాపు అందరూ అనుకుంటారు. ఆ మార్గానే వెళ్లి పండుగ వేడుకలు చేసుకుంటారు. పండుగల్లో అగ్రశ్రేణి పండగగా పేరున్న దసరా పండుగను అత్యంత సంతోషదాయకంగా చేసుకున్నారు. అమ్మవారు మహోగ్ర రూపంలో నవరాత్రుల్లో 9వ రోజు మహిషాసురుడిని మదించాక 10వ రోజు మహిషాసుర మర్దిని రూపాన్ని విడనాడి శాంత స్వభావ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని విజయదశమి వేడుకలు సక్రమంగా సమర్థవంతంగా జరిగేలా చూసిన తల్లిని మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా ప్రార్థించి తమ యథావిధి కార్యకలాపాలకు సమాయత్తమవుతున్నారు. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.